ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి వరద పెరుగుతోంది. ఆలమట్టి, నారాయణపూర్ రిజర్వాయర్లు నిండు కుండల్లా మారాయి. దీంతో ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని జోరాల వైపు విడుదల చేస్తున్నారు. ఇక జోరాల పూర్తి స్థాయిలో నీటి మట్టాన్ని సంతరించుకోవడంతో విద్యుత్ ఉత్పత్తితో పాటు 5 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణానది వరద ప్రవాహంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా 24 గంటల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలను ఒకసారి పరిశీలించినట్లయితే మహబూబ్నగర్ జిల్లాలో 24.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి జిల్లాలో 27 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా నారాయణపేట జిల్లాలో 26.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా నాగర్ కర్నూలు జిల్లాలో 14.2 మిల్లీమీటర్ల వర్షపాతం, అదేవిధంగా జోగులాంబ గద్వాలలో 20.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక జూరాలకు కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గాను జూరాలలో వరద నీరు పోటెత్తింది. ఖచ్చితంగా ఇప్పటికీ 65,000 క్యూసెక్ల కంటే పైగా నీటిని నారాయణపూర్ డ్యాం నుంచి విడుదల చేశారు. ప్రస్తుతానికి జూరాల ప్రాజెక్టుకు 76,228 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది. దీనికి గాను ప్రాజెక్టుకు 5 గేట్లను ఎత్తి 19,680 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పాటుగా పవర్ హౌస్ ఏదైతే జూరాల ప్రాజెక్టులో అప్పర్ హైడల్ పవర్ ప్రాజెక్ట్ ఉందో అక్కడ కూడా 6 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. 234 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేస్తూ దాని ద్వారా 36,491 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ రకంగా శ్రీశైలం వైపు పూర్తిగా 56,171 క్యూసెక్ల నీటిని శ్రీశైలం వైపు అధికారులు విడుదల చేస్తున్నారు. దీంతో పాటుగా కుడి కాల్వ, ఎడమ కాల్వ, నెట్టెంపాడు, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2 వీటికి కూడా నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో 60,986 క్యూసెక్ల నీటిని ఏదైతే జూరాల ప్రాజెక్టు నుంచి వచ్చిన నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే జూరాల ప్రాజెక్టుకు ఇంకా వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. పైనుంచి తీసుకున్నట్లయితే నారాయణపూర్ డ్యాంలో ఒకసారి పరిశీలించినట్లయితే నారాయణపూర్ డ్యాంలో 65,000 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతుండగా 68,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అక్కడ కూడా ఆల్మట్టి నుంచి ఇంకా నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందుకు ఎక్కువ స్థాయిలోనే నీటిని విడుదల చేస్తున్నారు. అయితే నారాయణపూర్లో ప్రస్తుతం 30.2 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మొత్తం గరిష్టంగా 33 టీఎంసీల నీటిని అక్కడ నిల్వ చేయొచ్చు. దాంతో 22 గేట్లను ఎత్తి 68,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ఆల్మట్టి విషయంలో కూడా అదే వరద కొనసాగుతుంది. ఎగువ నుంచి భారీగా వరద ఇంకా పెరిగే అవకాశం ఉంది కనుక ప్రస్తుతానికి ఆల్మట్టి రిజర్వాయర్లో 61,136 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో ఉండగా 65,000 క్యూసెక్ల నీటిని బయటికి వదులుతున్నారు. ఇక్కడ కూడా 123.08 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టులో ప్రస్తుతానికి 97.27 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అయితే ఇక్కడ ఆల్మట్టి ఇంకా వరద పెరిగే అవకాశం ఉంది. పైనుంచి ఇంకా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి కనుక ఇంకా వరద పెరుగుతుంది కనుక ఇక్కడ ఇంకా 30 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉన్నా కూడా వచ్చిన నీటి కంటే ఎక్కువనే కిందికి విడుదల చేస్తున్నారు. ఈ రకంగా శ్రీశైలం వైపు కూడా 50,000 క్యూసెక్ల నీటి ఇప్పటికే చేరుకుంటుంది. శ్రీశైలంలో ప్రస్తుతానికి 35 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ శ్రీశైలంకి తీసుకుంటే తుంగభద్రకు అదేవిధంగా జూరాల నుంచి 2 దిక్కుల నుంచి కూడా నీరు వచ్చి చేరుతుంది. ఇప్పుడిప్పుడే శ్రీశైలం ప్రాజెక్టు చేరుకుంటుంది కనుక ఇంకా 2-3 రోజుల్లో శ్రీశైలంలో కూడా గరిష్టంగా నీటి మట్టం చేరుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్నగర్.